హలో అండి, మై సెల్ఫ్ నారాయణమ్మ. ఈ వీడియోలో మనం 22A అంటే ఏంటి, 22Aలో ఉన్న భూములకు ఎందుకు రిజిస్ట్రేషన్ అవ్వదు, మనం భూమి కొనుక్కోవాలనుకున్నప్పుడు చెక్ చేసుకోవాల్సిన ఏమేంటివి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 22A అనేది ఒక రిజిస్ట్రేషన్ యాక్ట్ అండి. ఇది 1908లో ఒక నిబంధన. అయితే మన ఆంధ్రప్రదేశ్ 1999లో ప్రవేశపెట్టింది. ఈ యాక్ట్ కొన్ని సవరణలు చేస్తూ 2007లో 7 నుంచి మ్యాక్సిమం అమలు చేస్తున్నారు. ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, ఇంకా అటవీ భూములు, ఇలాంటివన్నీ కూడా రక్షించాల్సిన ఆస్తులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అక్రమంగా అమ్ముడుపోకుండా చేయడం కోసమే ఇలాంటి యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ చట్టం రాకముందు ఇలాంటి అన్ని భూములను అక్రమంగా అమ్మేస్తుండేవాళ్ళండి. నకిలీ పత్రాలన్నీ సృష్టించి అక్రమంగా అమ్మేసేవాళ్ళు అనమాట. ఇలా అమ్మడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు, దేవాలయాలకు ఇలా నష్టం జరుగుతూ వచ్చింది. అందుకే ప్రభుత్వం ఏం చేసింది, ఇలాంటి భూములను అమ్ముకోకుండా నెక్స్ట్ ఇలాంటి వాటిని నిరోధించడానికి ఒక చట్టం అనేది తీసుకొచ్చింది. అయితే ఈ 22A యాక్ట్లో ఉండేటువంటి అసలు భూములు ఏమేంటివి, వీటి గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ భూముల్లో ఫస్ట్ది వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించిన భూములండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఉండే స్కూల్స్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కార్యాలయాలు కావచ్చు. ఇలా ప్రభుత్వానికి సంబంధించిన ఏ భూములైనా సరే అక్రమంగా కబ్జా చేసుకోకుండా, అలాంటి భూములు అమ్ముకోకుండా చేయడం కోసం ఇలాంటివి తీసుకొచ్చారు. నెక్స్ట్ అసైన్మెంట్ భూములండి. అసైన్మెంట్ భూములు అంటే గవర్నమెంట్ కొంత పేద ప్రజలకు అంటే గవర్నమెంట్ ల్యాండ్ని పేద ప్రజలకు దానం చేస్తూ ఉంటుంది కదా, అలాంటి భూములను కూడా అమ్ముకోకుండా ఉండేందుకు ఇలాంటి చట్టం తీసుకొచ్చింది. నెక్స్ట్ దేవాదాయ భూములండి. దేవాదాయ భూములు అంటే అప్పట్లో కొద్దిగా బాగా భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవాలయాలకు కొన్ని ఎకరాలు అనేసి రాసిస్తూ ఉంటారు. అంటే ఆ భూమి మీద వచ్చిన లాభాలైనా, ఆ భూమికి సంబంధించిన మొత్తం హక్కు అయినా దేవాలయాలకు ఉంటుంది అనమాట. దానివల్ల ఆ సంపదనేది దేవాలయాల అవసరాలకు మాత్రమే యూజ్ చేయాలి. అలాంటి భూములు ఉంటాయి కదా, అలాంటి భూములను కూడా కబ్జా చేసేసుకొని అమ్మడానికి సిద్ధపడుతుంటారనమాట. అలాంటివి కూడా నిరోధించవచ్చు ఈ యాక్ట్ వల్ల. నెక్స్ట్ వక్ఫ్ బోర్డు భూములు అనమాట. ఇవి వచ్చేసి ఏదైనా మసీదులకు, మఠాలకి, మదర్సాలకు రాసిచ్చిన భూములు ఉంటాయి కదా, అలాంటి వాటిలను కూడా కబ్జా చేస్తుంటారు కదా, అలాంటి భూములను కూడా రక్షించుకోవడానికే మనకి ఈ యాక్ట్ ఉంది. నెక్స్ట్ అటవీ భూములు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూములు ఉంటాయి కదండి, వాటిలను కూడా కొద్దిగా నకిలీ పత్రాలు సృష్టించి అమ్ముకోవడానికి చూస్తూ ఉంటారనమాట. అలాంటి ల్యాండ్ను కూడా మనం ఈ యాక్ట్ ద్వారా కాపాడొచ్చు. ఇంకా కొన్ని రకాల భూములు కోర్టు మరియు ప్రభుత్వం నిషేధించిన కొన్ని ఆస్తులు ఉంటాయి కదా, ఇలాంటివి కూడా రిజిస్ట్రేషన్ అవ్వకుండా అనేది మన గవర్నమెంట్ కాపాడడం కోసం ఈ 22A యాక్ట్ అనేది తీసుకొచ్చేసింది. మనం కొనేటప్పుడు ఇలాంటివన్నీ చూడకుండా ఏదో ప్లేస్ మాత్రమే చూసేసి దాన్ని ఎంక్వైరీ చేయకుండా ప్లేస్కు తక్కువ రేటుకు వచ్చిందనేసి కొనుక్కుంటాం. తీరా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుందామని డబ్బంతా మొత్తం కట్టినా సరే రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వచ్చేసి ఇది 22Aలో ఉందంటే మనకు రిజిస్ట్రేషన్ అనేది జరగదనమాట. మనం ఏదైనా ఒక ప్లేస్ కొనుక్కోవాలంటే దానికి సంబంధించిన ఈసీ కానీ, టైటిల్ కానీ, లేదంటే అప్రూవల్స్, డాక్యుమెంట్స్, తర్వాత ఈ 22A పరిధిలోకి వస్తుందా భూమి అనేది, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మనం అనేది ప్లాట్ కొనుక్కోవాలండి. అవసరమైతే మనకు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని చూపించి వెరిఫై చేయించుకొని అంతా పక్క మంచిగా ఉంది అనుకుంటేనే మనం భూమి కొనాలి. అందరూ లాయర్ ఖర్చు కోసం భయపడి లక్షలు అమౌంట్ అనేది రిస్క్లో పెడుతుంటారు. ఆ లక్షల అమౌంట్తో కంపేర్ చేసుకుంటే లాయర్ అమౌంట్ ఏం పెద్ద అమౌంట్ ఏం కాదు కదా. కాబట్టి న్యాయ నిపుణుడితో మంచి సలహా తీసుకొని మంచి భూమిని మాత్రమే కొనాలని అనుకుంటున్నాం. ఫైనల్గా ఏంటంటే సరైన సమాచారం లేకుండా భూమి కొనడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు రావచ్చు. కాబట్టి ఏది కొనాలనుకున్నా సరే 1కి 2 సార్లు చెక్ చేసుకొని మంచి భూమిని ఎన్నుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరింత సమాచారం మా ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.